ఓ మనసా తేలియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. లోకములోన కష్టములెల్ల యేసుడు భరించెను. లోకములోన కష్టములెల్ల యేసుడు భరించెను. పాపకీడును పాపెన్ శాపము మాపెన్ తెలుసుకో మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. పాపిన్ రక్షింపా ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. పాపిన్ రక్షింపా ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. ఇది అంతటి కరుణా నిరంతరముండు. స్తుతించుము ఓ మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. అరుణోదయమున మంచువలే ఈ లోకము మాయమగున్. అరుణోదయమున మంచువలే ఈ లోకము మాయమగున్. నీవు యేసుని నామము నిరతము నాము హత్తుకో మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. ఎక్కల క్రింద ఆశ్రయమిచ్చు నిశ్చయమో మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. భూలోకవాసుల్ పరలోకవాసుల్ ప్రభువుని స్తుతించుడి. భూలోకవాసుల్ పరలోకవాసుల్ ప్రభువుని స్తుతించుడి. వారే పరమున చేర తగుదురు ఓ మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. నీవు పరుగిడి రాము దివ్య సన్నిధికి దినము మనసా తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం.
10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నామండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు చదువుకున్నాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయు. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరిగొదరు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. చాలా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, ఉన్నవాడు ఉన్నవాడు అయినావు, చూచుచున్న దేవుడు అయినావు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమనని ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాం. మా సమస్యలు మా మీద బరువుగా మేము మోసేవారు కాకుండా ప్రభా, మా చింత మా సమస్య నీ మీద మోపగలిగే ఆ జ్ఞానము మాకు దయచేయండి. మీ పనుల భారము ప్రభా మా మీద మోపమని మీ వాక్యం సెలవిస్తుంది కనుక నాయన, మా అంతటా మేము కాక మీరు మాలో నిలిచి ఉండి ప్రభా మీ మాటల ద్వారా మేము మెల్కొల్పబడటానికి సహాయం చేయండి. ఉద్యోగాత్మను మాకు అనుగ్రహించండి. సంఘాన్ని ఐక్యపరచము, ఒకటిగా చేయండి. చెదరకుండానట్లుగా కృప చూపించమని నీ కంచె వేసి నీ కాపుదల ఉంచి తగిన మాటలు మీరు మాతో మాట్లాడండి. నా నోట నీ మాటల నుంచి మీరే బలపరచమని మహిమ ఘనత మీరే పొందుకోమని ప్రవేశనామని అడుగుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సంఘమంతా కూడా పెరగాలని అందరికీ ఆలోచన ఉంటుంది కదండి. సంఘం పెరగాలి. ఏదైనా కానీ పెరుగుదల కోరుకుంటారు. ఎప్పుడు చూసినా ఈ పిల్లవాడు ఇట్లానే ఉన్నాడు ఏంటి అని అనుకుంటారు కదా. కనుక పిల్లవాడికి జ్ఞానం కావాలి. రైతు పంటను చూసి పెరుగుదల కోరుకుంటాడు. కనుక జ్ఞానము అభివృద్ధి కొరకు మానవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘాభివృద్ధి కావాలని కోరుకుంటారు. సంఘంలో ఉన్నటువంటి మనుషులలో మనకి కావలసినటువంటి ఆత్మీయ బలము, అభివృద్ధి కనబడాలి. ఎప్పుడు చూసినా అలాగనే ఉన్నామంటే, ఇంకా తగ్గిపోతున్నామంటే, తగ్గిపోతున్నారు ఏంటి అని అంటే అర్థం శరీరము తగ్గిపోవడం అనేది గ్రహిస్తాం. ఏంటమ్మా శ్రీదేవి తగ్గిపోతున్నావేంటి అని అంటే, అన్నం తినబుద్ధి కావట్లేదు అని చెప్పవచ్చు, ఆరోగ్యం బాగలేదు అని చెప్పచ్చు. శరీరాన్ని గురించి ఆత్మీయమైనటువంటి రీతిలో తగ్గిపోతున్నావు ఏంటమ్మా అని ఎవరు అడుగుతారండి? శరీరంగా తగ్గిపోతున్నామని మనం శరీరం చూసినటువంటి వారందరూ కూడా అడుగుతాం, సులువే. కానీ ఆత్మలో తగ్గిపోతున్న సంగతి ఎవరు అడుగుతారు? ఆత్మ సంబంధమైనటువంటి రీతిని ఎరిగిన వారు మాత్రమే అడగగలుగుతారు. కనుక సంఘం బలహీనమైన, అంటే సంఘము
సంఘము విస్తారమైన జనసమూహము కలిగి ఉండటం బట్టి సంఘము బలంగా ఉందనుకోవడానికి వీలు కాదు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులలో ఆత్మీయ శక్తి బలంగా ఉన్నప్పుడు సంఘం బలంగా ఉంది. సంఘము బలంగా ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలియా లేదా? బంధింపబడినటువంటి ఎవరు? పేతురు బయటికి వచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తుంటే దూత ఎక్కడికి వెళ్ళిందండి? పేతురు దగ్గరికి వెళ్ళింది. చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి. సంఘం ఎప్పుడైనా ప్రార్థన చేసినా, ఒంటరికి ఎప్పుడైనా ప్రార్థన చేసినా, దూత ఎప్పుడైనా కనపడిందా మనకి? దూత ఎప్పుడైనా కనపడిందా? పేతురు కొర్నేలు ప్రార్థన చేస్తుంటే ధర్మకార్యాలు ఉన్నాయి, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు అని రాయబడింది. ఇంటి వారందరితో కలిసి పరలోకం చేరింది ప్రార్థన. అక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ దూత కనపడి మాట్లాడుతుంది. మాట్లాడి చెప్తుంది ఏంటంటే, నీ ప్రార్థన దేవుని సముఖమునకు చేయండి. దేవదూత కనపడి చెప్తుంది. పిల్లరా, మరి ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తే ఆ పేతురు దగ్గరికి దేవదూత వెళ్ళినట్లుగా కనపడుతుంది. పేతురు ఆకలి కొని ప్రార్థన చేస్తుంటే దర్శనం వచ్చింది. మనం నిద్రపోతుంటే దర్శనాలు వస్తాయి, మనకి ప్రార్థన చేసేటప్పుడు దర్శనాలు రావు కదా? వస్తాయా? నిద్రపోతే దర్శనాలు వస్తాయి. ఆ దర్శనం తీసుకొచ్చి దేవుని సేవకుని దగ్గర రాత్రి కల వచ్చింది అయ్యా, దానికి సమాధానం చెప్పమంటారు. ఏ సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. అవునా కదా? ఏదో ఒకటి చెప్పి, అమ్మ నీళ్ళు కల్లోకి వస్తే మంచిదేలమ్మా, తెల్ల వస్త్రాలు కల్లోకి వస్తే మంచిదేలమ్మా, బంగారం కల్లోకి వస్తే మంచిదేలమ్మా, ఇట్లాంటి ఏయో చెప్పేసి పంపేసి చేస్తూ ఉంటారు సేవకులు కానీ ఇంకా లేరా. మరి సంఘము ఇప్పుడు బలంగా ఉండాలి. సంఘం అంటే మనమే, శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయో కనుక సంఘములో ప్రతి విశ్వాసి కూడా అంత బాధ్యత ఉంది, అంత బాధ్యత ఉంది. శరీరంలో దేనికైనా ఒక అవయవానికి నొప్పి కలిగింది అనుకోండి, శరీరం అంతా కూడా షేర్ చేసుకుంటుందా లేదా? అది అలా ఉండాలి. ఇప్పుడు సంఘానికి బాధ వచ్చిందనుకో, సంఘంలో ఒక వ్యక్తికి సమస్య వచ్చింది, ఆ సమస్య అంతా ఎవరు పోయాలి? సంఘం పోయాలి. కనుక ఇదే ఈ రీతిలో మనం ఎప్పుడైతే ప్రార్థనలో నిలగలుగుతామో, ప్రత్యేకమైన ప్రార్థన, ఒక ప్రార్థన ప్రకటించాలి. చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. ఆ సంఘంలో కొంతమంది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవునిని వెతకటమే ముఖ్యము. దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవడమే ముఖ్యము. మనుషులు లోకాన్ని సంపాదించుకోవడానికి వెతుక్కుంటున్నారు, అది వ్యర్థమైపోతుంది, దానివల్ల నష్టం కూడా కలుగుతుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అవునా కదా? ఉందా? ఆ మాట ఉంది. కనుక డబ్బు కోసం వెతుక్కుంటా ఉంటే ఏమవుతుందంటే, మనల్ని ఏమో ఆ అపవాది డబ్బులు సంపాదించుకుని బాగా దాంట్లో ఆనందించి అంటాడు. ఇంట్లో పిల్లల మీదో, భార్య మీదో, ఎవరి మీదో ఏదో ఒకటి వేస్తాడు.
అప్పుడు ఏమైపోతాం? కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మనకి ఎంతవరకు సరిపడుతుందో అంతవరకే చాలు అని ఆ లిమిటేషన్లో మనం ఎప్పుడు ఉండాలి. కానీ సమృద్ధి ఎక్కడ? దేవునిని కలిగి ఉండడంలో సమృద్ధి కావాలి. సంపూర్ణమైన విశ్వాసము తగ్గిపోకూడదు. విశ్వాస బలంతో మనం ఉండాలి. విశ్వాసం తగ్గకూడదు, పెరగాలి విశ్వాసం. కనుక మన జీవితంలో ప్రార్థనా జీవితం పెరగాలి. రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేయగలిగే అనుభవం విశ్వాసికి కావాలి. 1 గడి అయినను మెలకుగా ఉండలేరా? తెల్లవారుజామున లేచి రాత్రి జామును, అర్ధరాత్రి సమయంలోనూ, మధ్యాహ్న సమయంలోనూ, 3 గంటల సమయంలోనూ, ఎప్పుడో ప్రభు సన్నిధిలో ఒంటరిగా ఒక స్థలాన్ని ఏర్పరచుకొని ఇంటిలోనో లేకపోతే మందిరంలోనో లేకపోతే ఏకాంతమైన ప్రదేశంలోనూ కూర్చొని 1 గడియ, రోజుకి 1 గడి అయినను మెలుకొని ఉండలేరా అని ఉంది దేవుని వాక్యం. కనుక మనం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకుంటున్నాం, దేవునికి చెప్పుకుంటున్నాం. దేవుడు ఆయన విననివాడు కాదు. మనం పెట్టే అప్లికేషన్లన్నీ కూడా ఆయన ఏం చేస్తారంటే ఆఫీసులో అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ పెట్టి ఎప్పటికీ ఆ యొక్క అప్లికేషన్ కదలకపోతే రిమైండింగ్ లెటర్ పెడతారు. వాళ్ళకి జ్ఞాపకం చేసే రిమైండింగ్ లెటర్ పెడతారు. ఆ లెటర్ చూసి అది కదలలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఫైల్లో సూర్యప్రకాశ్ గారు అంతేనా, ఏమో మరి మీరు ఆఫీస్ సైడ్ చేశారా లేదో తెలియదు, కానీ ఆ రిమైండర్ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఫైల్లో పెడతారు తీసుకెళ్ళి. అదే కదల్లా ఇంకొక ఫారం చూసి మరలా ఏం చేశారు, మళ్ళీ రిమైండింగ్ లెటర్ రిమైండర్ మళ్ళీ పంపిస్తారు. మరలా అక్కడికి వెళుద్ది లెటర్, మళ్ళీ చూస్తారు. మళ్ళీ చూసి అసలు ఏంటి రిమైండర్స్ ఇలా పంపిస్తున్నారని చూసి అప్పుడు లెటర్ కదిలిస్తారు. ఏదో ఒకసారి మేము అడిగేసాం, పొంగలేదు, రాలేదు అనుకోవడం. దేవుని దగ్గర అప్లికేషన్ పెడితే ఆ లెటర్, ఆ ఫైల్ కదిలేంత వరకు, ఆ లెటర్ రెస్పాండ్ అయ్యేంత వరకు రిమైండర్స్ నిన్ను పంపించేటట్లుగా ఉండాలి. మనం అలాంటి ప్రార్థన, దేవుడు గొప్ప దేవుడు, అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఆయన నందు విశ్వాసం ఉంచు వారికి ఆయన తప్పక సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనం పెట్టాల్సిన రిమైండర్ ఏంటండి? ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఉన్నాయి. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆ రిమైండర్స్ని ఏం చేయాలి? మనం చెప్పండి, భూమి మీద ఉన్నంత కాలమే కదా. ఆత్మ సంబంధమైన రిమైండర్స్ని నీవు దేవుని దగ్గరికి పంపిస్తూ ఉంటే, అబ్బా ఈయన గోజాడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, చూద్దాం, పంపిద్దాం. మనం ఒక్కడికే కాలేదనుకోండి, సహోదరుని సంఘాన్ని ఆశ్రయించి సంఘంలో కలిసి ప్రార్థన చేసినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చేయగలిగినటువంటి ఎలాంటిదైనా కూడా ఆయన ఆపడు అని తప్పనిసరిగా చేయాలనుకుంటే మీరు అడిగేది విశ్వాసమును బట్టి దేవుని మనం అడగగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఏది? ఆత్మ సంబంధమైన ఆ వెలితి ఏమిటో
నువ్వు గుర్తించాలి. అవునండి, గుర్తించాలి. దానిలో స్థిరత్వానికి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆత్మలో స్థిరంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. ఇంకా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థనలో మొన్న బుధవారం అందరి గురించి ప్రార్థన చేశాను. శైలజ గురించి ప్రార్థన చేయగానే నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. తర్వాత జమీమా గురించి ప్రార్థన చేయలే. అయితే గుర్తుకొచ్చింది, అమ్మ నీ గురించి ప్రార్థన చేయలేదు, నేను అందాం అనుకున్నాను, అనలేకపోయాను. అయినా మరలా దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళిద్దరి కోసమే ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఇంకే ఊరి గురించి చేయలేను, వాళ్ళిద్దరి గురించే ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. అని దేవుని దగ్గర నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నేను మనస్సాక్షికి లోబడాలి కదా. ఒకవేళ వెంటనే అమ్మగారు కూడా శైలజ కొరకు నువ్వు ప్రార్థన చేయలేదేంటి అని అనేసిందాం. అంటే కళ్ళు తెరిచి చూసి చేయాలయ్యా నువ్వు. నేను కళ్ళు మూసుకున్నాను చేస్తుంటే నాకు గుర్తు రాలేదు. కళ్ళు తెరిచి చూసి ఎవరున్నారో ఎవరు లేరో చూసి చేయాలయ్యా ప్రార్థన. అమ్మ కళ్ళు తెరవకూడదు కదా ప్రార్థన చేసేటప్పుడు. మరి అట్లా అనుకున్నావా? దేవుని వైపు చూడటం చేయాలిగా ప్రార్థన. మరి ఇప్పుడు ఆ లోటు కూడా ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉండక మనం సరి చేసుకునే స్థితి లేదా? ఏమండి, నేను అనుకున్నాను తర్వాత అయ్యో ఏమనుకుంటుందో పాపం మనసులో ఏమనుకుంటుందో, కానీ అందరి కొరకు ప్రార్థన చేశాను, ఆమె కోసం ప్రార్థన చేయలేకపోయానే, వాళ్ళ కుటుంబం కోసం అనుకుని నేను మళ్ళీ ప్రార్థన చాలాసేపు చూడండి మరి ఎంతమంది హృదయాల్లోకి వచ్చింది చూసారా. ఒక్క మన ప్రవర్తన ఎంతమంది హృదయాల్లోకి వెళ్తుంది. మరి ప్రార్థనే 1 గంట సేపు కూర్చొని వాక్యం చెప్పుకొని ప్రార్థన 1 గంట 10 నిమిషాలు ప్రార్థన చేసిన ప్రార్థనలోనే మైండ్ ఎలా వెళుతుందో మన ప్రవర్తన విధానంలో ప్రపంచానికి వెళదా? దిద్దుకునేది ఎవరు? నేను అప్పుడు అనుకున్నాను. తర్వాత నేను ఎప్పుడైనా కానీ ఎలాగా తన వారి హృదయాల్లోనికి వెళ్ళిపోయింది, గాయమవుతుందేమో. అయ్యో గాయపరచడానికా, గాయాన్ని పూడ్చడానికా సేవకుడు? అవును కదా. ఇప్పుడు గాయం పూడిందా? అవునా కదమ్మా. గాయము అమ్మా అది ఎవరైనా సరే, నేనైనా అంతే, ఎవరైనా సరే అంతే. జనరల్గా అయ్యో మా కోసం ప్రార్థన చేయలేదే. దేవకొండమ్మ ఆంటీ గారి దగ్గర మేనమ్మ అనే ఒక ఆమె ఉంది, తెలుసండి మీకు? మేనమ్మ ముస్లిం. మేనమ్మ కదా, అదే మౌలమ్మ ఆంటీ గారు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడ హెవీ షుగర్, అసలు అన్కాన్షియస్ అయిపోతుంది, ప్రార్థన చేయండి అని అంటున్నారు. నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కూడా ప్రార్థన చేయ, నా గురించి కూడా ప్రార్థన చేయాలి. నేను బాగా కాన్సన్ట్రేషన్ అయిపోయి ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నా. మౌలం గురించి ప్రార్థన చేయటం మర్చిపోయా అని చెప్పింది, కానీ మర్చిపోయా. ఆ ప్రార్థన, నా ప్రార్థనలో నన్ను గురించి ఎవరు ప్రార్థన చేస్తాడా అని వెతుక్కుంటూనే ఉంటది కదా. ప్రార్థన చేయలే.
అయ్యా ప్రార్థన చేయలేదు నా కోసం, పర్వాలేదులయ్యా, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అయ్యా. నాకు చాలా బాధేసింది, కానీ నేను మరలా తర్వాత ప్రార్థన చేశాను. కానీ ఎలాంటి ప్రేమ అంటే మౌలం గారికి దేవకుండా అంటే అవును, ప్రేమ అట్టగే ఇద్దరు చచ్చిపోయారు ఒకసారి. సరే, అమ్మ నాకన్నా ముందు చనిపోకూడదు, నేనే ముందు చనిపోవాలని నేను తట్టుకోలేను అని ఒక్కరోజే ప్రేమ అలా ఉండాలండి. ఒకే ఒక్కరోజు. ఇంకొక ఆమె కూడా ఉంది. విజయవాడలో మేము ఇంట్లో అద్దెకున్నాం. భార్యాభర్తలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వయసు పెద్దవాళ్ళు అయిపోయారు, మంచి ఉద్యోగం చేశాడు. అతను హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయాడు. భార్యకి తెలియదు. ఇద్దరు కూతుర్లమ్మా, ఇద్దరు కూతుర్లు కొడుకున్నాడు. తెలియజేస్తే ఏమవుతుందని చెప్పేసి చెప్పలా, హార్ట్ పేషెంట్ అని చెప్పలా. ఆయన చనిపోయి ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఎప్పుడైతే తెలిసిందో ఏమో చనిపోయిందండి. చెప్పటంలోనే వెంటనే ఏమో చచ్చిపోయింది. ఇదేంటి, ఈ మరణం ఏంటి? అసలు ఎంత తట్టుకోలేనటువంటి పరిస్థితులు కొంతమందికి. అంటే ప్రేమ అంత సమీపంగా ఉంటుంది, అంత దగ్గరగా ఉంటుంది. కనుక ప్రేమ కలిగి ఉండేటప్పుడు ప్రయాస పడుడి అని దేవుని వాక్యం. సంఘములో మనము అలాంటి అనుభవాలు, మనం ప్రార్థన చేసే అనుభవానికి మనం రావాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎవరికైనా ద్వేషం ఉంటుందా? చెప్పండి. ద్వేషంతో ఎవరైనా ప్రార్థన చేస్తావా? ద్వేషంతో ప్రార్థన చేయలేము. ఎందుకంటే చేసేది దేవునికి మొరపెట్టుకుంటున్నాం కనుక. మన బలహీనతలు ఏదన్నా ఉంటే, ఎదుటివారి బలహీనతలు ఏమన్నా ఉంటే అవి మనకంటకుండా మనం భద్రంగా కాపాడుకోవడానికి మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం. సో దేవుని వాక్యానికి మనం వెళ్ళిపోదామండి. ఇక్కడ మనం చదువుకున్న మాటలు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. ఎప్పటికప్పుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనం శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే నీ హృదయం నీకే తెలుసు, ఎవరి హృదయం వాళ్ళకే తెలుసు. హృదయం శుద్ధి అయినప్పుడు హృదయంలో నుంచి వచ్చే మాట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఏ పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో నీ హృదయం శుద్ధిగా ఉంటుంది? ఏ పరిస్థితుల్లోనైనా చెప్పండి, శుభ్రంగానే ఉంటుంది కదా, అపశుద్ధి అవుద్దా? చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా బంగారం అనేది ఎక్కడైనా బంగారమే. బంగారం కాశ్మీర్లో ఉన్న బంగారమే, కన్యాకుమారిలో ఉన్న బంగారం. బంగారం అక్కడికి వచ్చేందుకే దాని రూపం ఏమైనా మారిపోద్దా? కనుక దాని విలువ ఎట్లనో అలాగే శుద్ధ హృదయము ఎక్కడ పాపుల మధ్య ఉన్నా, పరిశుద్ధుల మధ్య ఉన్నా, చెప్పండి, సమస్యల్లో ఉన్నా, సమస్యలు లేకపోయినా, కనుక శుద్ధ హృదయం అనేది ఒకే రీతిగా ఉంటుంది. కనుక శుద్ధ హృదయం నాకు లేదంటున్నాడు రాజు. ఇక్కడ ఏమైపోయాడన్నా, ఇది పొరపాటు అన్న సంగతి తెలిసి చేశాడా, తెలియక చేశాడా? చేయకూడదన్న సంగతి తెలుసు కదా,
చేయకూడదన్న సంగతి తెలుసు, అది పొరపాటు అన్న సంగతి తెలుసు. దేవుని చేత ఎలాంటి వ్యక్తి అని ఇష్టానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని ఫలాన్ని బాల్యదినాల్లోనే కలిగి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి చేత, దేవుని బలము చేత ఘాతువాడైనటువంటి గొలియాతుని జయించినటువంటి సేవము చేసి జయాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఏమయ్యాడండి? సాతాను ప్రేరేపించాడంట. ఎవరిని? మరి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిని సాతాను ప్రేరేపించినప్పుడు దావీదు అక్కడ ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. పాపం అనేది ఏం చేస్తుందంటే దాచి బయటికి పెట్టడానికి, నేను తప్పు చేశాను అన్న సంగతిని చెప్పేసేసి ఒప్పుకొని ఇక నేను చేయలే అనే మాట వస్తుందా? ఏమండి? దాన్ని మలుపులు తిప్పి దాన్ని మొక్కర్లు తిప్పి దాన్ని ఇడి తిప్పి ఎట్టైనా కానీ దాన్ని దాచిపెట్టుకోవడానికే ఇష్టపడుతున్నారు కదండి క్రైస్తవులు కూడా. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఎలాగ దాన్ని మలుపులు తిప్పాడో, రింగులు తిప్పాడు, దాన్ని దిబ్బి చేస్తే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రేమించాడు గనక ఏం చేశాడు? ఒక్కసారి ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే డైరెక్ట్గా చెప్పలా. అప్పుడు ఆయన నోటి నుంచే ఆ తీర్పు రావడానికి చెప్పాడు. అంత జ్ఞానంతో ఉపమానంతో చెప్పినప్పుడు ఏమన్నాడు? అబ్బా, ఏం తీర్పిచ్చాడండి? రాజు కదా ఏం తీర్పిచ్చాడు? మరణానికి పాత్రుడు అని చెప్పాడు. తీర్పు న్యాయమే కదా, తీర్పు న్యాయమే, రాజు ఇచ్చిన తీర్పు న్యాయమే. మనం కూడా ఆ తీర్పు ఇతరులదైతే న్యాయమైన తీర్పులు ఇస్తాం, మనకైతే న్యాయమైన తీర్పులు వస్తాయా? ఆ తీర్పు నేనే ఈ పొరపాటు చేస్తున్నాడు, నేనే ఆ తీర్పు నాకు అని అంటామా మనం? ఏమన్నా చెప్పండి. భక్తి నేర్చుకుందాం అంతే కదండి, భక్తే కదా నేర్చుకుందాం మనం, భక్తి నేర్చుకుందాం అంతే, ఇంకేముంది మనకి. నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అని అన్నాడు. ఇంక ఇప్పుడు ఏమి దొరికాడా లేదా? ఎవరికి దొరికాడు? దొరికినప్పుడు వెంటనే ఆ మనుషుడు నీవే, నీ కంట్లోనే పడ్డానా నేను అని అన్నాడు. అక్కడ యెజ్బేలా, ఆహాబు రాజు నీ కంట్లోనే పడ్డానా నేను? అయ్యో, కనుక పిల్లలు దొరికాడు. ఏమన్నాడు? దిద్దుకున్నాడు. ఎలాంటి స్థితి దేవుడు మనకి అర్థం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, దేవా నాయందు శుద్ధ హృదయము, అంటే నా హృదయమే పాడైపోయింది, నా మనస్సే పాడైపోయింది, నా అంతరంగమే పాడైపోయింది అని చెప్పేసి ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే, ఎప్పటి నుంచి మొదలుపెట్టాడండి? తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని మొదలుపెట్టాడండి. ఎప్పుడు మొదలుపెట్టాడు? తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టాడు. నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, తల్లి గర్భంలోనే నేను పిండముగా ఏర్పడక మునిపే నేను పాపి,
నా రక్తంలో పాపం ఉంది అని చెప్పేసేసి ప్రార్థన చేసి దాన్ని ఏం చేశాడు? దోషాన్ని ఆ దోషిని దేవుడు నిర్దోషిగా ఎంచబడాడు. మరి నిర్దోషిగా మారాడంటే ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఏదో అంట పరుపులు తీరిపోయినట్లుగా ఏడ్చాడు అని అంటే, పరుపులు తీరిపోయిన నీళ్ళు ఆడించి వచ్చిందండి మధ్య సముద్రమా మనిషి ఆ కళల్లో నుంచి నీళ్ళు అనుకుంటాం లేదు, అనుమానం రాదా మనకి అనేదా? మరి బైబిల్లో రాసిన మాట ఏమైనా కరెక్ట్ కాదా? అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో, దాన్ని ఎలా మోల్డ్ చేసుకోవాలో, వాక్యాన్ని ఎలాగ మలుచుకోవాలో అనే భావం మనకి తెలియదు. కొంతమందికి తెలియక వితర్కాలు, వివాదాలు, వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. నమ్ముట నీ వశమైతే నమ్మవానికే సాధ్యం. అంతే. అమ్మో అంత దుఃఖపడ్డా, అంత ఏడ్చాడా? ప్రియురా, సంఘానికి కన్నీరుందా? సంఘానికి కన్నీరుందా? రోదన చేసే స్త్రీలు ఉన్నారా? వారిని కనుగొనుడి అని దేవుని వాక్యం ఉంది కదా. మనం రోదన చేసే అనుభవాల్ని మనం సొంతం చేసుకున్నామా? ప్రార్థన చేసుకున్నామా? హృదయము ఏమైపోయింది? శుద్ధ హృదయము నాకు దయచేయి ప్రభువా అని నేను వేడుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. కనుక మన జీవితంలో శుద్ధ హృదయము, మన హృదయము శుద్ధ హృదయం. నేనంతే, నా మనసే మారదు. ఇంకా వాళ్ళు ఏమన్నా అన్ని పర్వాలేదు అనుకుంటారా? ఏమన్నా అనుకుని నేను ఎందుకు చెప్పానంటే, చిన్న విషయం, ప్రార్థన చేయటంలో పేరు మర్చిపోయాను, ఎంతమంది హృదయాల్లో మీకు ప్రవేశించిందో అన్నది ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చాను కదా. అవునండి, ఉంది. కానీ నా మనసు అంతేనండి, నేను కఠినంగానే ఉంటానండి. నేను మాడడం అవసరం మాడబడతారా అని అనుకునేవాళ్ళు లేరు. పైన పడితే దులుపుకొని పోయేవాళ్ళు కొంతమంది. మనం కనపడటం లేదా? పైన మనిషి అట్టు వెళ్తుంటే నీళ్లు పోయటం, పైన నీళ్లు పోస్తాం ఏంటి? కళ్ళు కనపడతలేదా? పక్కన మాట్లాడేస్తాం, అవునా కదా? అది చూసి చూడక పోసారు, గబుక్కున్నట్టు నుంచి గొడవల నుంచి నీళ్లు పోసేసరికి ఆ పక్కన మనిషి మీద పడ్డాయి అనుకోండి. ఓహో, తెలిసి తెలియక నీళ్లు పోసారులే అనుకుంటారా? ఏమండి, ఎవరో నీళ్ళు పోసింది కనపడతలేదా? ఎక్కడ మన వరకు, ఎక్కడ మన సహనం? ఏమండి, అలాగ అయిపోతుంది క్రైస్తవత్వం, దిగజారిపోతుంది. క్రైస్తవత్వంలో పట్టుదనం అంతా కూడా ఏమైపోతుంది అంటే కల్తీ అయిపోతుంది. ఇప్పుడు అంతా ఏంటండి, నిజమైన కొబ్బరి నూనె దొరకట్లేదండి, నిజమైన వేరుశనగ నూనె దొరకట్లేదు, నిజమైన నెయ్యి కూడా దొరకట్లేదు. ఇదివరకు నెయ్యి కాస్తేనంట 10 మంది ఇళ్ళకి వాసన వచ్చేదంట. ఇప్పుడు ఇంట్లో కూడా వాసన చూడండి. కల్తీ, భక్తిలో కల్తీ, అన్నిటిలో కల్తీలాగా భక్తిలో కూడా కల్తీ అయిపోయిందండి. భక్తిలో కూడా ఏమైపోతుంది? కల్తీ భక్తి అయిపోతుంది. కలుపుతున్నావు, నేను కలుపుకుంటున్నావు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని, వాక్యాన్ని తెలుసుకొని, నాకు తెలియని వాటిని నేర్పు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం అడగవలసింది పోయి మనం ఏం చేస్తున్నాం?
కలుపుకుంటున్నాం. భక్తి విధానాలను బలహీనపరిచే స్థితికి దిగజారిపోతున్నాం. ఇదే భక్తి అనుకుంటున్నాం, కానీ అది చివరికి ఏమైపోతుంది? బలహీనం. కనుక దావీదు ఎంత ప్రార్థన చేశాడు. తన తప్పు తనకు తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉన్నారు అని అంటే తెలిసిన తర్వాత కూడా యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నాడు. శిష్యులలో ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం ఉన్నాడు. 12 మంది శిష్యులైనా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? పెరిగారు, తరిగారు. ఈ 12 మంది శిష్యులు కాన్స్టెంట్గా ఉన్నారు కదండి. ఉన్నటువంటి వారు ప్రభు ఇక సమయం దగ్గరికి వచ్చేస్తుంది, ఇక అయిపోయింది, సంపూర్ణం కాబోతుంది, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పాడు. ఎవరిలో? 12 మందిలో తెలియదా ఆ మనసు సాతానుడు ప్రవేశించిన సంగతి తెలుసు. మీలో ఒకడు అన్నప్పుడు నేనా 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 అన్నారా లేదా? అందులో యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడా లేదా? ఏమండి, ఉన్నాడా లేదా? నేనా అన్నవాడు. మరి ఆ సంగతి నేనా అన్నప్పుడు నేనే అని అనొచ్చుగా. నీవు అన్నట్టుగా అని అన్న మాట చెప్పినప్పుడు కూడా, అప్పటికైనా కూడా అయ్యో దేవునికి తెలిసిపోయిందే, నేను చేయబోయే సంగతి దేవునికి తెలిసిపోయింది అన్న అక్కడైనా రూపాంతరం ఎంత కఠినపడుతున్నాయండి. ఏమి అనుభవించాడండి. నీ స్థితి నీకు అర్థం అవుతున్నప్పటికీ కూడా నేను కాదులే అన్న లెక్కలు నువ్వే అని చెప్పినప్పటికీ కూడా దేవుని వాక్యము నీ గురించి చెప్తున్నప్పటికి కూడా నిద్రపోదమ్మా. జ్వరపడినట్టుగా ఉందా ఏంటి వాక్యం? అక్కడ ఏం చెప్తున్నారు సూర్యప్రకాశరావు గారు? నా వైపు చూడండి, తలకాయ ఉంచుకోబాకండి అస్సలు. ఇదొక సిగ్నల్. వెనకాల అనుకున్నా కానీ అనుకో చాపుకో, కళ్ళు చాపుకో, కళ్ళు మూసుకొని విను, వాక్యము విను. తర్వాత ఆమె అని అన్నప్పుడు అంటే కళ్ళు తెరుస్తాడు, అప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా కనుక మనకు అర్థమైపోతుంది. నిద్ర వస్తుందంటే మామూలు టైంలో నిద్ర రాదు, పోట్లాడుకునేటప్పుడు నిద్ర వస్తుందంటే వాక్యం అనేటప్పుడు మాత్రం నిద్ర పనిచేస్తూనే ఉంటుంది. బలహీనలో కనుక క్రీస్తునందు బలవంతుడు కమ్ము. నా కుమారుడా, క్రీస్తునందు నీవు బలవంతుడివి కా అని దేవుని వాక్యం. కనుక పిల్లరా ఏం చెప్పుకున్నాం? ఇస్కరియోతు యోధా తెలుసు కదా, తెలుసు కానీ తన స్థితిని సరే నేను పాత్రలో ఎప్పుడైతే నేను చేయి మూస్తున్నానో అప్పుడే ఎవరైతే నాతో చేయి మూస్తారో అతనే అని అన్నప్పుడు అప్పటికైనా అర్థమైంది కదా నేనే అని. ఎప్పుడు అర్థం చేసుకున్నాడండి? పట్టుకున్న తర్వాత, శిలువకు అప్పగించిన తర్వాత, హింసించిన తర్వాత అప్పుడు మనకు కూడా వచ్చేది. అప్పుడే గ్రహింపు మనకు కూడా అప్పుడే వచ్చేది. అంతా అయిపోయి మొత్తం చచ్చిపోయిన తర్వాత ఇంకేంటండి ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం లేదు. కనుక మనలో ఈ ఆలోచన ఉన్నప్పుడే మన పాపాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అది పాపం, అది సరి చేసుకోవాలి.
దావీదు సరి చేసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడని సరి చేసుకోవడానికి. ఏమండి, ఎంత కష్టపడ్డాడో సరి చేసుకున్నాడు కనుక నిలబడ్డాడు. సరి చేసుకోలేనటువంటి శిష్యుడు అతను ఉరి వేసుకొని చనిపోయాడు. అతను పుట్టకుండా ఉంటే అతనికి మేలని రాయబడి. అట్లాగా మనం కూడా పుట్టకుండా ఉంటే చెప్పండి, మనం పుట్టకుండా ఉంటే మారు మనసు పొందలేదులే పద పక్కన నాకు తెలియదయ్యా, నీకు మారు మనసు పొందలేదయ్యా అని అంటే ఏమన్నా ఉంటుందేమో అవకాశం. మారు మనసు పొంది పొందనోళ్ళ కంటే ఎక్కువ భ్రష్టులు అయిపోతున్నారు ఈ దినాల్లో. పొందని వారి కంటే మారు మనసు పొంది దేవుని వారిని చెప్పుకుంటూ కూడా ఏమైపోతున్నారంటే వాళ్ళకంటే వాళ్ళే సూచనగా ఉన్నారు భక్తికి. పోయినసారి చెప్పుకున్న వాక్యం అలా ఉంటున్నామా? పేతురు గురించి కూడా చెప్పాడు కదండి ఉంది. కానీ నువ్వు ప్రాణం అప్పగిస్తావా నా కోసం? ప్రాణం ఇస్తావా? కోడి కొయ్యకు ముందుపే అబద్ధం అంటావు అని చెప్పినప్పుడు అర్థం చేసుకున్నా లేదా? అర్థం చేసుకున్నాడు. బయటికి పోయి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత తను అప్పగించుకున్నాడండి. చంపేసేయండి అసలు నాకు, అయ్యో నన్ను యేసు ప్రభులాగా సిలువు కాదు, నన్ను కళ్ళ క్రిందులుగా చేసి సిలువేయమని అప్పగించుకున్నాడు. ఆయన చంపబడ్డానికి అప్పగించుకున్నాడండి. భక్తి అంటే ఏంటి? చంపబడడానికైనా అప్పగించుకోవాలి. ఆ శిక్షాపదం లేకపోతే నీవు కుమారుడు కాదు, దుర్బీజుడు అని దేవుని వాక్యము స్పష్టంగా. ఒక మాట పడితే చక్కగా ఆహ్వానించవేంటి నువ్వు? ఒక మాట దాన్ని ఆనందించవేంటి? ఏమండి, ఒక మాట ఆనందించవేంటి? మనం కాని మాట నిన్ను అన్నప్పుడు దాన్ని ఆనందించే అనుభవంలోనికి ఎప్పుడు వచ్చిందండి? శుద్ధ హృదయము కలిగినప్పుడే. శుద్ధ హృదయం శుద్ధ హృదయానికి అంటుకోదండి, కలుషితమైన హృదయానికి అంటుకుపోద్ది అమ్మన్నే. కలుషితమైన హృదయానికి అంటుకుపోద్ది. కనుక మన హృదయాలు ఎలా ఉండాలి? ఆయన పరీక్షిద్దామని చెప్పేసి ఏదన్నా ఒకవేళ ఎప్పుడన్నా పరీక్షిస్తే మేమే దొరికాం బాబు. కొన్ని పర్యాలు దేవుడు మాట్లాడాలి మనతోటి, కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు చెప్తా ఉంటే మన హృదయం శుద్ధిగా ఉంటే చెప్పే మాట యాక్సెప్ట్ చేస్తాం. ప్రార్థన చేస్తున్నాను బలిపీఠం దగ్గర. ఒకసారి నేను నుజువీళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఒకే ఒక లెట్రిన్ ఉంది. చెప్పాను మీకు, అయినా మళ్ళీ చెప్తున్నాను, ఒకే ఒక లెట్రిన్ ఉంది. ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు లేచి ఆ లెట్రిన్ని శుభ్రం చేయమని నా మనస్సు ప్రేరేపిస్తాను. అంటే ఏమిటోలే అది ఏమిటోలే అనిపించింది కదా అని మరలా నేను కాముగురుగా నా మనసు ఏదో నన్ను ప్రేరేపిస్తున్నా. అయినా మళ్ళీ నేను మోకరించి నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. ఒకే ఒక లెట్రిన్ అయితే మళ్ళీ ప్రేరేపిస్తుంది ఏంటా అని చెప్పేసి సరే బైబిల్ అక్కడ పెట్టేసేసి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ లెట్రిన్ దగ్గరికి పోయి చూస్తే భయంకరంగా ఉంది. చూడటానికి కూడా బహు అసహ్యంగా ఉంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట వినాలా? చూడు, ఎవరు చెప్పింది? దేవుడు నా మనస్సాక్షి నాతో చెప్పిన సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మాట అంటే వినలేదు అని అనుకుంటాం కదా. మనస్సాక్షి చెప్పినప్పుడు ఎవరికి తెలుస్తుంది? అయినా ఒకవైపు మనస్సాక్షి గట్టిగా దృఢంగా మాట్లాడుతుంది, చెయ్యి పని చెయ్యి, హృదయపూర్వకంగా చేయమని.
అసహించుకొని అటు చేసుకొని ఇటు చేసుకొని చేయకూడదు. మరి మనసు పాడవకూడదు. ఎవరు చేశారు ఈ పని? అంతా ఎట్లా చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ ట్రైనింగ్ పిల్లలు వీళ్ళకి అసలు బుద్ధి ఉందా లేదా ఇట్లా అనుకునే మనసులు రావా? చెప్పు, వస్తాయా? ఏం పెట్టి చేయాలి, ఎట్ట పెట్టి చేయాలంటే అక్కడే భూమిలో పాతిపోయింది ఒక ప్లేటు, స్టీల్ ప్లేట్ ఒకటి అంచులతో ఉంటుంది చూసారా, ఆ ప్లేట్ ఉంటుంది. దాంతో ఎత్తి అవతల పోసి శుభ్రంగా ఒక నిర్మాణ సర్పు ఉండేది అప్పుడు. ఆ నిర్మాణ సర్పు వేసి కొబ్బరి పీసు తీసుకొచ్చి శుభ్రంగా అంత బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి అంత చేదు పని. మళ్ళీ బావి అప్పుడు ఆ బాత్రూములు లేవు, చేదుకొని శుభ్రంగా కడిగి 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 శుభ్రంగా మళ్ళీ అక్కడ నువ్వు మనసు పాడు చేసుకొని కడిగితే నీకు ఫలితం లేదు. మా హృదయపూర్వకంగా చేస్తే ఫలితం. ఎప్పుడన్నా ఈ ప్రయాణంలో వచ్చినాయండి మనకి? చెప్పండి. అంటే పరిచారకుడుగా మీలో గొప్పవాడైన వాడు అధికారిగా ఉండాలా, పరిచారకుడిగా ఉండాలా? దాసుడి స్వరూపమా లేకపోతే ఏమండి? పెరిగే కొద్దిగా ఏమవ్వాలండి? ప్రమోషన్లు వచ్చే కొన్ని ఏమవ్వాలండి? మనం అసలు చేయట్లే ఆ పని, అవునా కదా? మనం ప్రమోషన్లు వచ్చే కొద్దిగా హెచ్చించుకుంటున్నాం, కానీ లోకాన్ని చూసి డబ్ చేస్తున్నాం. మనం బైబిల్ని చూసి డబ్ చేయట్లా, లోకాన్ని చూసి ఏం చేస్తున్నాం? అప్పుడు హెచ్చరించుకోవాలి. బైబిల్ని చూసి చేసుకోవాలంటే ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. అందరికి వడ్డించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అడుగు పొడుగు మాడి చెక్కలు ఏదో అడుగు పొడుగు తుడుచుకొని ఆ మాడి చెక్కలు తినాలి, అంతే కదండి పరిచారకుడి పని. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందరికంటే ముందు అని చేపలు అంటే తెలీదా ఏంటి? అయ్యంటే తెలీదా ఏంటి? ఇసరా ఇది ఇసరా ఇది ఇసరా ఇది ఇసరా ఇది ఇసరా. ఏ బైబిల్ ఏముందండి? అది చేస్తున్నావా? చెప్పండి, చేస్తున్నావా? లేదు, వాస్తవం చెప్తున్నానండి. బైబిల్లో ఉన్నమాట పరిచర్య చేసేవాడు కానీ తను తగ్గించుకునే అనుభవానికి వెళ్ళాలి. అది మనం కోరుకుంటున్నామా? ఇన్ని సంవత్సరాలు అయింది మారు మనసు పొంది నూజివీడు వెళ్ళి ఆ తోటలో ఆ బావి నీళ్ళే కానీ బయట నీళ్ళు స్నానం చేసే రకమే. బయట నీళ్ళు స్నానం చేయలే, అభ్యాసం చేసాము. బయట నీళ్ళు స్నానం చేయలే, నేను బయటికి వెళ్ళి స్నానం ఎప్పుడు చేయలే. ఒక్కసారి మాత్రం నాకు గుర్తుంది. వీళ్ళు ఒక ఇంటికి వెళ్తే ఆ స్థలంలో అక్కడ బట్టలు కూడా లేవు, బట్టలు అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్తే అక్కడ స్నానం చేయాల్సి వచ్చి చేశాను. ఇష్టం లేదు నాకు బయటికి. నేను ఆ ఉన్న దాంట్లోనే అక్కడే ఆ చెట్టు కింద లేకపోతే ఆ రాళ్ళ దగ్గర ఎక్కడో ఒకసారి పడి అక్కడ ఉండటమే, అదే అంతవరకే కానీ బయటకు స్నానం. కనుక దేవుడు మనకి ఇచ్చిన దాన్నే బాగు చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్నే, మనకిచ్చిన మందిరం ఉంది, మనకిచ్చిన సహవాసం ఉంది, మనకిచ్చిన కుటుంబం ఉంది, మనకిచ్చినటువంటి ఇల్లు ఉంది. దీన్నే ఏం చేయాలండి? దీన్నే బాగు చేసుకుని దీన్నే ఆనందం, దీంట్లోనే సోమత అంతా విసిగిపడి
ఈ ఇల్లు బాగాలేదు, ఈ చీర బాగాలేదు, ఆ కుర్చీ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అనుకుంటే శరీరపాలెంలో ఒక ఇంటికి వెళ్ళాం. కుటుంబరాలు చిన్న గది, ఒక అమ్మాయి, బీరువా లేదు, ఏమీ లేదు ఆమెకి. తర్వాత ఈ పాత్రలో పెట్టుకునేది కూడా ఏమి లేదు, పెడతారు కదా. గోడకి మేకులు కొట్టిందండి ఆమె. ఆ గోడకి మేకులు కొట్టి వరుసన పాత్రలన్నీ దానికి తగిలిచ్చింది, మొత్తం తగిలిచ్చింది. మీరు చాలా ఆశ్చర్యపోయారు. ఎంత చక్కగా తగిలిచ్చిందంటే అంత చక్కగా తగిలిచ్చేసి. కనుక కొన్ని ఉన్న దాంట్లోనే పరిచర్య చేయటం నేర్చుకోవాలి. దేవుని కోసం నిలబడాలి. పరిచర్య చేపించుకోవడానికి నేను రాలేదు, పరిచర్య చేయడానికి అనేకులకు క్రైతముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పారు కదా. ప్రభు వాక్యాన్ని మనం పట్టుకుందాం. ఏదో ఒకటి చేద్దాం. నీ పరిచర్య ఎక్కడుంటుందయ్యా? ఎక్కడుంటుంది? దేవుని దగ్గర ముద్ర వేయబడుతుంది. నీ క్రియలు అక్కడ ముద్ర వేయబడతాయి. నీ వాక్యం చెప్తున్నావు, కానీ ఆ వాక్యాన్ని బట్టి కానీ దేవుని వాక్యానికి నీవు లోబడి విధేయుడు అవుతున్నావు. కనుక పరిచర్య, కనుక సమైక్యమైన మనస్సు మనలోకి రావాలి. అప్పుడు చెబుతారు ఏం చెప్పినా కానీ ఏదైనా కానీ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుందా, మనుషుల ద్వారా మాట్లాడుతుందా, చిన్నపిల్లల ద్వారా మాట్లాడుతుందా, పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడుతుందా అనేది గ్రహించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నాం. ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది. ఖమ్మంలో ఒకరోజు ప్రార్థన జరపాలి, పగలు రాత్రి జరపాలి. ఒక బాగా జ్వరం వచ్చింది, జలుబు చేసింది, జ్వరంగా ఉంది. ఏం చేయాలి? వెళ్ళాలా? వాళ్ళేమో మనల్ని తీసిరారు. సరే, ఉదయాన్నే ఆవిడిగా పరుగులు తీసుకుంటూ ఇక్కడ ప్రార్థన చేసుకొని 6 గంటలకు బండి ఎక్కాలి. 6:50 6 గంటల బండి వెళ్ళిపోద్ది. 6:30కి 6:50. ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరాలి? ఇక్కడ నుంచి అక్కడి దాకా. ఆ టైంలో కట్ట మీద బస్సులు ఏమి రావు కదా. మరి ఏం చేయాలి? కనమలూరు వెళ్ళాలి కదా. కనమలూరు వెళ్ళాలంటే బండి వేసుకొని వెళ్ళి అపార్ట్మెంట్లో నా బండి పెట్టేసేసుకొని అక్కడ ఏదో ఒకటి పట్టుకొని ఆటో పట్టుకొని మొత్తానికి టయానికి చాలా అక్కడికి వెళ్ళాలి ఆ సమయం. మరి ఏం పరిస్థితి ఏంటి? ఏం లేవు. ప్రభా నేను చేసింది ఎప్పుడే ప్రార్థన. కానీ స్వరూప ఏం చేసిందంటే, నేను అనుకున్నా దేవుడి పని చేయి, దేవుడు మన పని చేస్తారని. అవునా కదా? అవునా? నేను దేవుడి పని చేయాలని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. నేను జ్వరం వస్తే వదిలిపెట్టిపోతున్నా ఏంటి? నేను హాస్పిటల్కి వెళ్దావా అని అన్నాను. వద్దులే అన్న ట్యాబ్లెట్ అన్నా అయ్యన్నా ఇయ్యన్నా అని అంటే, సరే ఏం చేయాలి? స్వరూప ఒక డాక్టర్ని కాంటాక్ట్ చేసి ఆ డాక్టర్ చేత ఏమో మాట్లాడించి నీకు ఏముందో అన్ని చెప్పించుకొని అందుకు కావలసిన ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ ట్యాబ్లెట్స్ తన దగ్గర ఉన్నటువంటి పని మనిషి చేత ఇంటికి పంపించారు. ఎవరు చేశారా లేదా? ఎవరి ద్వారా చేశారు? చెప్పండి. దేవుని పని చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడు. తెచ్చాడు కదా. ఇప్పుడు ఏమ్మా ఎలాగుందంటే నీ బాగానే ఉన్నారు. ఎలా బాగున్నావు? ట్యాబ్లెట్లు ఏమండి? స్వరూప ఇలా చేసింది ఆయన. ఓహో, అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. నేను దేవుని పని చేయడానికి వెళ్ళాను. దేవుడు ఇంట్లో ఆమెకి ఒకసారి అయ్యగారు మేము న్యూస్వీ ట్రైనింగ్లో ఉన్నాం, డ్యూటీ దిగి వచ్చాం. అమ్మగారికి బాగాలేదు, అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు.
మేము దగ్గరికి వెళ్ళని ఇట్లా మమ్మల్ని మా దూరంగా కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాం. మేము కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. చేస్తుంటే అయ్యగారికి ఏమో ఏలూరు మీటింగ్ వెళ్ళాలని ఒక మీటింగ్ వచ్చింది. చెప్పకుండా చేయకుండా అయ్యగారు కూర్చున్నట్టు కూర్చున్నారు. చెప్పకుండా చేయకుండా బయటకు వచ్చి మీటింగ్ వెళ్ళిపోయి మీటింగ్ చూసుకొని మళ్ళీ వచ్చారు. నా సంగతి ఎవరికి తెలియదు. కానీ దేవుడు అమ్మగారికి స్వస్థత చాలా కష్టంగా ఉన్నటువంటి సమయం అది. అలా కనుక పిల్లల ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని యొక్క సన్నిధిని మనం ఎలాగా అంటే దేవుడు మన పని చేస్తాడు. మనల్ని గురించి ఆయన తీసుకుంటాడు. ఒకప్పుడు మామగారు చనిపోయే పరిస్థితి, అబ్రహీం గారు చనిపోయే పరిస్థితి ఉంది. అయ్యగారు ఆ చుట్టూ ఇంట్లో కూర్చొని ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యగారు మాట్లాడుతున్నారు. అప్పుడు మామగారికి బాగలేదయ్యా, మామగారికి బాగలేదు అని అంటే ఇక్కడ ఇంత మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి సరే వెళ్దాంలే అని చెప్పేసి ఇంత మాట్లాడి ఆ మాటలు సంపూర్ణమైన తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు చనిపోయి ఉన్నాడు. అంత శ్రద్ధ తీసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు సహవాసం లేడు. అంత శ్రద్ధ తీసుకున్నా సరే ఉండవయ్యా తర్వాత నేను అట్లుగా అంత వాక్యము ఇతనికి ముఖ్యము, ఇతను బాగుపడటం ముఖ్యం అని అంత శ్రద్ధ తీసుకున్నా. అయ్యా కానీ అక్కడికి వెళ్ళానికి అందరు చనిపోయారు. కనుక మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి. కనుక మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. కానీ మనం కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటి? శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అది మనం అందరం కలిసి చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఈ పాత బట్టంతా మూట కడదామండి. వాళ్ళు నయం కదండి. అన్నిలో పాత వస్తువులన్నీ, పాత చెత్త చెదారం అంతా ఆ భోగి మంటలు అని చెప్పేసి భోగి మంట వేసి బజారుకి ఒక మంట వేసి దాంట్లో ఈ పాతి అన్నీ కాల్చేస్తారు. ఈ పాతి దాచిపెట్టుకుంటావేంటి మరి నువ్వు? ఏమో పాతి దాచిపెట్టుకున్నావా? కాల్చేద్దామా? మనం భోగి మంట పండుగ చేద్దామా? చెప్పండి. వాళ్ళేమో అవన్నీ పాతి అన్నీ తీసేసి చెప్తున్నారండి. ఎక్కడెక్కడన్నీ చెత్త చెదారం మొత్తం పోగు చేసుకొని ఏం చేస్తున్నారు? మేము అక్కడ ఉన్నప్పుడు అయ్యే చేసేవాడు. మా హెచ్పి కాలనీలో మా హౌస్ ఉంది కదా, అక్కడ పెద్ద మంట వేసేవాడు. ఏంటి మంట వేసారా అనుకుంటే అక్కడ ఎక్కడెక్కడి నుంచి ఆ వీధిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు నుంచి అటు నుంచి ఈ 3 అంతస్తుల్లో నుంచి మొత్తం తీసుకొచ్చి దాంట్లో వేసేవాడు. మొత్తం ఏమైపోయింది? బూడిదైపోయింది. లాస్ట్కి ఏముండేది అక్కడ? బూడిదే. అక్కడ బూడిదే ఉండేది. వాళ్ళు నయం కదండి. ఎందుకంటే పోగు చేసుకుని అలా పెట్టుకుంటున్నాం. అమ్మా పోగు చేసి పెట్టుకుందామా లేదా బూడి చేద్దామా? పండుగ చేద్దామా? కనుక నూతనముగా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము.
నూతనమైన మనస్సు తెచ్చుకున్నాం, నూతన బలం తెచ్చుకున్నాం, నూతన శక్తిని తెచ్చుకున్నాం. పాతదంతా కూడా ఏం చేద్దాం? పాతదంతా ఏం చేద్దాం? తీసుకెళ్ళి ఎక్కడ చేద్దాం? అగ్నిలో ఆడేద్దాం, కాల్చేద్దాం. అందుకనే ప్రభు యోహాను చెప్పాడు, నేను ఇచ్చే బాప్తీసం నీళ్ళలో ఇచ్చే బాప్తీసం అయ్యా, నేను ఇచ్చేది నీళ్ళలో బాప్తీసము, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నితో పరిశుద్ధాత్మతోను బాప్తీసం ఇస్తాడు. ఆ బాప్తీసం తీసుకుని ఆయన వెంబడించండి. ఆయనే నశించిపోతున్నటువంటి వారి కొరకు వచ్చినటువంటి గొర్రె పిల్ల అని చెప్పారు. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా భక్తి చేస్తున్నాం, వింటున్నాం, కానీ ఎంత మనకు మీరు ఒక సాక్ష్యం ఇప్పుడు నేను కొన్ని సాక్ష్యాలు చెప్పాను కదా, నేను సాక్ష్యం ఎలా ఉండాలి, ఆ సిద్ధపాటు మనస్సు, అది దేవునికి ఇష్టమైనటువంటి విధానము. ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన చేయలేదని, శైలజ గురించి ప్రార్థన చేయలేదని, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయలేదని నేను ఇప్పుడు మనసులో అది ఉందా లేదా? ఆ మనసులోని బయట పెట్టినప్పుడు అది ఉందా పోయిందా? అమ్మా ఉందా పోయిందా? ఎక్కడ పడింది? అగ్నిలో. అలా కొన్ని విషయాలు, చిన్న విషయాలు, ఒకరి మీద మీ మనసు ఎలా ఉంది, మీ మనసు ఎలా ఉంది, అలా సరి చేసుకుంటామంటే ఎంత సమీపం అవుతామండి. ఎంత అక్కడ ఒక మెతుకు, అక్కడ ఒక మెతుకు, అక్కడ ఒక మెతుకు ఉంటే నువ్వు అట్టనే ఒక్కొక్క మెతుకు ఏరుకుంటుంటావమ్మా. నువ్వు ఏం చేస్తా? మొత్తం పని అంతా ఏం చేస్తావు చెప్పండి? మొత్తం కలుపుతావా లేదా? ఒకసారికి చేరుస్తావా లేదా? ఏమ్మా చేరుస్తావా లేదా? అక్కడ ఒక మెతుకు, అక్కడ ఒక మెతుకుంటే అక్కడ ఒక మెతుకు, అది అయిపోయింది లేదు, ఇక్కడ ఒక మెతుకు అది తీస్తాం, ఇక్కడ ఒక మెతుకు, అట్లా తింటావా? మొత్తం కలుపుతావా లేదా? కలిపితేనే కదా ముద్ద. ఆ ముద్ద ఏం చేస్తుంది? అప్పుడు ముద్ద తింటే కానీ తృప్తి రాదు, మొత్తం నోట్లో పెడితే కానీ తృప్తి కాదు. మెతుకు నోట్లో పెడితే తృప్తి వస్తుందండి. విడివిడి ఏం చేస్తానండి? ఆవుల గురించి తెలుసు కదా మనకి, ఉపమానం ఆవుల గురించి తెలుసు కదా. 4 ఆవులు కలిస్తే, సాధువైనటువంటి 4 ఆవులైనా కలిస్తే సింహాన్ని ఎదిరించగలిగే శక్తి ఉంటుంది. ఈ 4 ఆవులకి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? పోట్లాడు వచ్చింది. 4 ఆవులకి పోట్లాడు వచ్చింది. పోట్లాడు వచ్చి నీ అమ్మట నేను రావటానికి బా, నా దారి నేను అంటానని. అది కూడా అంతే, 4 దారులు పోయినాయి, 4 మూలలకు వెళ్ళి. ఇప్పుడే ఎవరికి ఏకైపోయాం? అమ్మా సింహానికి అది దొరకదబ్బా, చక్కగా దొరికారు. మెల్లిగా ఒక్కోదాన్ని 4 ఆవుల్ని తీసేసి కలిసి ఉందాం. సహోదరుల ఐక్యత చెప్పండి. ఇంకా ఒక కాలికి ఒక చెయ్యికి పక్షవాయువు వచ్చిందండి. ఏమొచ్చింది? పక్షవాయువు వచ్చింది. మరి ఏం చేస్తాం? నువ్వు వదిలేపా, తీసేద్దామా? పక్షవాయువు వచ్చిందండి, ఏం చేద్దాం? మరి ఈడ్చుకుంటా లాక్కుని వస్తున్నాడా లేదా మనిషి? ఏమ్మా మరి పక్షవాయువు వచ్చిన వాళ్ళు లేరా సంఘంలో? మరి ఈడ్చుకుంటా రావాలా లేదా? ఎవరికి బాధ్యత? ఎవరికి భారం? బాగున్నా కాలు నడుస్తుంది కదా. పక్షవాయువుగా వచ్చిన కాలు ఏమవుతుంది? ఈడ్చుకుంటా. అలాగా పక్షవాయువు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. తీసేద్దామా? కాదు తీసేద్దామా? చెయ్యి తీసేద్దామా? ఏమ్మా నువ్వు పనికిరాందానా హో అని అన్నావా? ఏమన్నా మరి?
ఈడ్చుకుంటూ రావాలా లేదా? మరి ఇప్పుడు ఈడ్చుకుంటా తీసుకొని రావాలి కదా. అయ్యారు సరే, ఇది మంచిదే. అలాంటి పేరుల్లో మరి మీ ధనిరాలు లేదు, చాలా ధనిరాలు. ఎట్లాగట్లా మీ ముసలితనంలోనే ఎట్లలోనూ మీకున్న భక్తిలోనూ ఏదో కొంచెం పంచాలని కూతుర్లు కట్టిస్తున్నారు, మనవరాళ్ళు కట్టిస్తున్నారు, మనవాళ్ళు కట్టిస్తున్నారు, అక్కడ అందరు కట్టించి మొత్తానికి అదే మరి చెప్తున్నా, అంటేస్తున్నారు, కొంచెమైనా అంటేస్తున్నారు. మంచిదే. అలా మమ్మల్ని కూడా అక్కడికి పంపించారు కదా, అమెరికా అయితే అక్కడికి వాళ్ళ మనవరాలు ఇంటికి వెళ్ళాం మేము. మనవరాలు ఇంటికి వెళ్ళారు, ఎంత గొప్ప విషయం అండి. కనుక ఆశ కనుక మా బలహీనలు పక్షవాతం అంటే పక్షవాతం పిచ్చికిగా తీసుకుంటారు కానీ బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని బలవంతులుగా చేయగలిగే ఆ పరిస్థితిని కావాలి. కాబట్టి దేవుని చిత్తమైతే పక్షవాతం కూడా ఏమైపోవాలి, స్వస్థత రావాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నట్లయితే నేను ముగించేస్తానండి, ప్రార్థన చేద్దాం. నేను అసలు ఎక్కువగా ఈరోజు ప్రార్థన చేద్దాం అనుకున్నాను, ఇంకా ఆగట్లా అయిపోతుంది వాక్యం అన్నారు. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నట్లయితే పెద్దలను పిలిచి ప్రభునామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. మన ప్రభు అతని లేపును, అతడు పాపం చేసిన వాడు అయినట్లయితే పాప క్షమాపణ నందును. అబ్బా, ఎంత చక్కని వాక్యము యాకోబు తన పత్రికలో రాసి మన ముందు ఉంచాడండి. మనం వాక్య ప్రకారంగా నడిస్తే సంఘము బలం తెచ్చుకోదా? సంఘము బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? ఆవులు చెదిరిపోయినట్టుగా చెదిరిపోతున్నాం, అక్కడ ఒక మెతుకు అక్కడ ఒక మెతుకున్నట్టుగా కనబడుతున్నాం. ఒకరికి ఏదన్నా వచ్చిన వాళ్ళకి రావాలే అని అంటున్నాం. పూటపడలేకపోతున్నాం, ప్రయాసపడలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, తగ్గించుకోలేకపోతున్నాం, తగ్గింపు జీవితంలోనికి రాకపోలేకపోతున్నాం, భక్తిని పెంచుకోలేకపోతున్నాం, సహవాసాలతో గుడివేయబడలేకపోతున్నాం, దేవుడితో అనుబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. కనుక ఇక ఐక్యతతో మనం ఎప్పుడైతే ఉంటామో, సహోదరుల ఐక్యత ఎంతో చెప్పండి మనోహరము. ప్రార్థన జవాబునిస్తుందండి. సహోదరుల ఐక్యత అబ్బా, వాళ్ళు ఉన్నది నలుగురే కానీ ఎంత చక్కని తగ్గింపు ప్రార్థన ఉంది. ప్రార్థన చేస్తే జరుగుతుంది. అలాంటి పేరు తెచ్చుకున్నాం మనం, అవునా అమ్మా? అలాంటి పేరు తెచ్చుకున్నాం. అందరం కలిసి ప్రార్థన చేసి అనుభవానికి వద్దాం. ఎక్కడికో వెళుతుంది. లోక సంబంధమైన సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, ఆ సంఘంలో వాడు ఏమో మాట్లాడతారు, ఆ సంఘంలో వాళ్ళు, ఈ సంఘంలో వాళ్ళు, ఆ పెద్దలు ఈ పెద్దలు ఏమైనా చేస్తారా? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వచ్చి ఏమైనా చేస్తారండి? అసలు అంబేద్కర్కి పర్వతం ఉందా? నేను అంబేద్కర్ రాశాడు రాజ్యాంగాన్ని, పర్వతం ఉందా? ఉందా? పర్వతం లేదు. మరి ఇంకా ఇందిరాగాంధీ పర్వతం ఉందా? అనుకున్నాం ఇందిరాగాంధీ. మరి ఇంకెవరు రాజకీయ నాయకులకి ఎవరికైనా ఉందా? చెప్పండి. ఎన్టీ రామారావు ఉందా? వైఎస్ శేఖర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆయనకు ఉందా? చెప్పండి. మరి ఇంకెందుకు ఈ అందరి
పరలోకాన్ని ఇచ్చే యేసు ప్రభువుని పెట్టి పరలోకం ఈయనటువంటి వీళ్ళు ఎందుకండి మనకి? చెప్పు, ఎవరు కావాలి మనకి? యేసు ప్రభులే కావాలి. ఎవరు కావాలండి? యేసు ప్రభులే కావాలి. యేసు ప్రభులే. రాజ్యాంగాలు రాసినా ఏది రాసినా ఇక్కడ వాళ్ళే. అలెగ్జాండరు ప్రపంచాన్ని మొత్తాన్ని జయించుకొని సూర్యుడిగా 33 సంవత్సరాలకి అని బయలుదేరి వస్తా ఎక్కడ చచ్చిపోయాడండి? భారతదేశం దాటిపోతానని చచ్చిపోయాడు. ఏమో నేను ఉత్తోడిగా వెళ్ళిపోతున్నానయ్యా అని ప్రాచీన దేశాలని జయించుకుంటూ వచ్చాడు. ప్రపంచం అంతా ఏలాలనుకున్నాడు. కానీ ప్రాణం పోతే మనిషి దేనికి పనికిరాడు. పిల్లలు రాజ్యాంగాలు రాసినా కోటీశ్వరులు అయినా ఎవరైనా ఏదైనా ఎవరు వచ్చినా పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఒక పేదవాడు నీకు సహోదరుడు కావాలి. మనం ఆయన గురించి చెప్పుకుంటాం. ఎవరి గురించి? మోడీ గారండి మా ఫేవరెట్ అండి, మోడీ గారు మా ఫేవరెట్. నీ గురించి ఏమో తెలుసా? ఆయన చెప్పండి. ఆయన పిచ్చే మన పిచ్చి ఏంటంటే ఆయన పిచ్చే మన పిచ్చి. అసలు నువ్వెవరో సంగతి ఫలానా వచ్చారండి, జీరం వచ్చాడండి, మోడీ గారు మీకోసం అంటే ఎవడో అంటారు. ఎందుకు మనకి అనిపించి అదే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చెప్పండి, అదే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వేసే దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తంలో మనం ప్రభుని అడుగుదాం. నూతనమైనటువంటి హృదయం నాకు ఇచ్చింది. ఆ మాటలన్నీ ధ్యానం చేసుకుంటా వెళ్తామండి. అన్నీ వస్తామండి మనకి. కనుక ఇక్కడ దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఈ మాటల్లో మనం ప్రార్థన చేసుకుందాం. నూతన మనస్సు నూతన హృదయాన్ని ప్రభుని అడుక్కుందాం. అడుక్కొని ప్రభు దగ్గర సంపాదించుకుని నూతన బలంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి ప్రార్థన చేద్దాం. మరి మన సంఘంలో అసలు నేను చెప్పాల్సి అనుకున్నాను ఏంటంటే ప్రసంగి వాళ్ళ కుటుంబంలో శోధన ఉంది. అందరూ కలిసి ప్రార్థన చేద్దామని నేను మొదలు పెడదాం అనుకున్నాను. కనుక అందరం కలిసి ఈ వాక్యంతో మనం సరి చేసుకుంటూ ప్రసంగి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పొరపాట్లు ఉండొచ్చు, లేవని చెప్పలేము. అవి కొన్ని అనుమానాస్పదాలు ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని ఏవో రకరకాలు ఉంటాయి. కానీ దీన్ని మనం దేవునికి అప్పగిస్తాం. మనుషుల వల్ల కాదు, దేవుని వల్ల మంచివాడు. కానీ ఏదో ఒకటి ప్రవేశించకూడనిది కారు ద్రాక్షాలు అవ్వడానికి కారణమై ఉండవచ్చు. నేను దిక్కమైన ద్రాక్షవల్లిగా నాటాను. కారణమేంటి? శ్రేష్టమైనటువంటి ద్రాక్షగా నాటాను. కానీ కారు ద్రాక్షాలు కారణమేంటి? దేవుడు మనల్ని ప్రేమించి రక్షణ ఇచ్చాడు. కానీ రక్షణ దాటి నడవడానికి గల కారణమేమిటి అని దేవుడే అంటున్నాడు అమ్మా. కనుక దేవుణ్ణి మనం అడుగుదాం. కనుక సంఘము మన సంఘంలో ఉన్న మన సంఘస్థులు కనుక సంఘంలో ఒక అవయవానికి ఏమొచ్చింది? స్వచ్ఛతనం వచ్చింది, వ్యాధి వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడానికి సంఘం అంతా ప్రార్థన చేద్దాం. నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి సమయం మనకు ఉంది, ప్రార్థన చేద్దాం. నిలబడి నేను కూర్చోండి, అలా కూర్చోండి, ప్రార్థన చేద్దాం.